మత్తయి సువార్త దయచేసి చూడండి. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. బైబిల్ అంతా చూడండి, ఒకసారి తెరిచి చూడండి. 25 మత్తయి సువార్త 14. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగున్నే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యాజమాన్యుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యాజమాన్య సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కొయ్యవాడమును, చల్లని చోట పంట కూర్చుకున్నవాడము నేను కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరులైన చెడదాసుడా, నేను విత్తిన చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా సొమ్ము తీసుకుంటునని అతనితో చెప్పాను. 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయని, అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండునెను. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు చదివిన ఈ వచనాలన్నిటిలో కూడా మనకు కొంతమేరకు ఈ భాగం అర్థమైంది. ఇక్కడ ఒక మనుషుడు అని ఇక్కడ రాయబడింది. ఒక మనుషుడు అనే మాట. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అని రాస్తాడు. ఆ ఆస్తి అనే మాటని ఇక్కడ ఏమన్నాడంటే 15వ వచనంలో తలాంతులను అన్నాడు. తలాంతు అనే ఒక తలాంతు అంటే అర్థం ఏంటిదంటే 3,600 రూపాయలని కింద ఇంచుమించు అనే మాట ఉంది. ఇక్కడ ఆస్తి అన్నాడు, తలాంతు అన్నాడు. చూడండి, తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అన్నాడు. ఈ తర్వాత ఏమన్నాడు? ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను అన్నాడు. ఒక 3 మనుషులకు దేవుడు తన ఆస్తిని అప్పగించి దేశాంతరం పోయినాడు అన్నాడు. ఆ మనుషుడు ఏమన్నాడంటే, ఆ మనుషుని గురించి యజమానుడు అనే మాట ఉంది. తర్వాత యజమానుడు వచ్చి వాడి దగ్గర లెక్క, అంటే ఈ మనుషుడు ఎవరంటే యజమానుడు అని మనుషులు పెట్టాలి. యజమానుడు తన దాసులను పిలిచి అన్నాడు. ఎవరిని పిలిచి ఇచ్చినాడంటే ఆస్తిని, తలాంతులను దాసులకు ఇచ్చినాడని మనసులో పెట్టాలి. యజమానుడు, దాసులు అనే పదాలను మన మనసులో పెట్టాలి. ఇచ్చి దేశాంతరము పోయి తర్వాత కొంతకాలమైన తర్వాత, ఆ మాట చూడండి
19వ వచనం, బహుకాలమైన తర్వాత అన్నాడు. ఆ దాసుడు యజమానుడు వచ్చి చాలు ఇచ్చి, ఆస్తినిచ్చి, తలాంతులనిచ్చి దేశాంతరం వెళ్ళిపోయి బహుకాలం గడిచిన తర్వాత ఆయన మరలా వచ్చినట్లుగా తన దాసులను పిలిచి లెక్క చూసుకున్నట్లుగా రాయబడింది. వారు లెక్క చూసుకున్నప్పుడు ఎవరు వాళ్ళు వచ్చి లెక్క అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఇది సందర్భం మనం మనసులో పెట్టుకోవాలా. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ తలంపులను మనము ఆలోచన చేసి క్లుప్తంగా మనము ముగింపు చేద్దాము. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆస్తిని అప్పగించి, తలాంతును అప్పగించి లేక వెళ్ళిపోవటం అనే పదం మీరు మనసులో పెట్టాలి. తర్వాత అప్పగించిన వాడు బహుకాలం తర్వాత వచ్చి ఏమన్నాడు తెలుసా? ఏమని వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చినాడు? బలానమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మరి సోమరివైన చెడ్డ దాసుడా అని చెప్పాడు. ఇవి మీరు గమనించాలి. ఇప్పుడు మీరు మనసులో పెట్టండి కొన్ని ఆలోచనలు. నేను మీకు తెలిసిన విషయాలే, కానీ మళ్ళీ కొంచెం దృష్టికి తెస్తాను నేను. ఇప్పుడు ఒక పిల్లవాడిని స్కూల్కి వేసినాం అనుకోండి, 10th క్లాస్ అనుకోండి. వాడు దినదినము చదువుతూ ఉంటే ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడా లేదా? పాస్ అయిన తర్వాత ఏమని చెప్తారు తల్లిదండ్రులు? మెచ్చుకుంటారా లేదా? దినదినము చదవకుండా పరీక్షలప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చి ఫెయిల్ అయినాడు అనుకోండి, తల్లిదండ్రులు మెచ్చుకుంటారా? తిడతారు. అంటే దీని అర్థం ఏంటిదనంటే, ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే, ఒక్కసారి మనం లోకంలో నుండి సంఘంలోనికి వచ్చిన తర్వాత, పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన తర్వాత, అనీతి నుంచి నీతిమత్వం పొంది నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, మనకు దేవుడు పెట్టిన పేరేంటిదంటే ఏర్పరచబడిన వంశం అన్నాడు, రాజులైన యాజకులు అన్నారు, పరిశుద్ధ జనాంగం అన్నాడు మనల్ని. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ దాసుడు అనే పదానికి అర్థం ఏంటిదంటే కొనబడిన వాడు అని అర్థం. దాసుడు అంటే అర్థం ఏంటిది? కొనబడినవాడు. తన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని అన్నాడు. దాసుడు అంటే కొనబడినవాడు. 3 అర్థాలు ఉన్నాయి దాసుడు అనే పదానికి అర్థం. కాబట్టి ఇక్కడ మనల్ని ఆయన కొన్నాడు. కొని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి ఏర్పరిచి మనల్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది మన మనసులో పెట్టాలి. ఇది హృదయంలో పడాలి. దేవుడు మనల్ని కూడా లెక్క అడిగే దినం ఒకటి ఉంది, మీరు మనసులో పెట్టాలి. ఎప్పుడైతే సంఘములోనికి మనం చేర్చబడినామో, సార్వత్రిక సంఘం అనండి. సార్వత్రిక సంఘం అనేది కనబడదు, స్థానిక సంఘం కనబడుతుంది. యూనివర్సల్గా ప్రపంచమంతా ఉన్న క్రైస్తవులందరినీ సార్వత్రిక సంఘం అంటారు. స్థానిక సంఘము వ్యక్తిగతంగా మనం ఆరాధించే సంఘం కనబడేది. రేపొద్దున మనల్ని అందరినీ దేవుడు లెక్క చూసుకునే దినం ఒకటి ఉంది. అంటే ప్రారంభం నుంచి మనం ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించి ప్రతిరోజు ముగించి ప్రార్థనతో ముగించి నిద్రపోయినప్పుడు మనమే అనుకోవాలి, బల నమ్మకస్తుని ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదువుకున్నాను, సాక్ష్యం కలిగి జీవించినాను, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ నేను అపకారం చేయలేదు, ఎవరిని దూషించలేదు అని నిన్ను నువ్వు మెచ్చుకొని నిద్రలోకి వెళ్ళిపోవాలి. అట్లా ప్రతిరోజు మనం గడుపుతూ దినదినము భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనము ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు మనలో లోపాలు కనుక్కోవడానికి ఏముండదు. మీరు గమనించాలి. నమ్మినాం, బాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడినాము, మన ఇష్టమానుసారంగా బ్రతుకుదాము, చీకటి కార్యాలు పాపకార్యాలు ఇష్టం వచ్చినట్టు చేసి ఇంకా జనవరి 1 వచ్చినప్పుడు చివరి రోజు రాత్రి ఒప్పుకొని వాళ్ళ కొత్త జీవితం జనవరి అట్లా కాదు. క్రైస్తవ జీవితం అది క్రైస్తవ జీవితం కాదు. ప్రతిరోజు మనం చదివితే, ప్రతిరోజు ప్రార్థిస్తే, ప్రతిరోజు భయము భక్తితో బ్రతుకుతూ ఉంటే, ప్రతిరోజు మనం దేవుని కార్యాలలో నిమగ్నమై ఉంటే
ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు బల మంచి నమ్మకమైన మంచి దాసుడా, బల మంచి దాసుడా అని మెచ్చుకుంటాడంట మనల్ని. ఇది మన మనసులో పెట్టుకోవాలి. అంతే కదా. ఇక్కడ 2 పాయింట్లు ఉండేది. ఆయన అప్పగించినాడు, పోయినాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేసినాడు? ఆయన మెచ్చుకున్నాడు. బల మంచి దాసుడా, మంచి దాసుడా అనకముందు ఏమన్నాడు? నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ పాయింట్లు మీరు మనసులో పెట్టాలి. అంటే మనం బహుమానం పొందుతాము, మెప్పు పొందుతాము, ఘనత పొందుతాము అనే దానికి సూచన ఇది. ఈ మధ్య కాలంలో మనం జన్మించినప్పటి నుండి, తిరిగి జన్మించినప్పటి నుండి, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినప్పటి నుండి ప్రభు వచ్చి లెక్క చెప్పే వరకు క్రీస్తు న్యాయపీఠం అనేది ఉంది. అక్కడి వరకు మనము ఖచ్చితంగా మనం జీవించాల్సిన జీవితానికి ఈ గ్యాప్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక చిన్న తలంపు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మాట అంటాం, బయటలో ఉన్న సామెత, రోజు ఒక రాయి తీసేయరా కొండ కూడా కరుగుతుంది అంటాం. అవునా కాదు? ఏదైనా కూడా అంటే రోజు మనం భక్తి చేసే కొద్దీ భక్తిలో ఏమవుతుందంటే మనము బైబిల్లో మహిమ నుండి అధిక మహిమ, క్రీస్తు స్వారూప్యములోనికి మనం వెళ్ళిపోతాం. మనము అలా కాకుండా రేపొద్దున ప్రభు దగ్గర నిలబడాలంటే అవమానం పొందుతాము, శిక్షకు అవమానాలకు గురి అవుతాం అనేది ఒక మంచి ఆలోచన. ఇది మన మనసులో పెట్టాలి. లోకపరమైన వాటి విషయంలో మనము ప్రతిదాన్ని బేరీజ్ చేసుకుంటే మీ నెల ఎంత లాభం వచ్చింది, లేక ఈ వారం ఎంత గెయిన్ అయింది, లేకపోతే ఈరోజు ఎంత లాభం వచ్చింది అని మనం ఆలోచిస్తాం కదా. అట్లే ప్రతిరోజు కూడా పండుకునేటప్పుడు నేను వాక్యం చదివినానా, ప్రార్థన చేసుకున్నానా, ఆ మంచి మాటలు పలికినానా, ఎవరికైనా ఒక మంచి మాట సువార్త చెప్పినానా, లేకపోతే నా భక్తి జీవితం, అలా మనల్ని మనమే మెచ్చుకొని వెళుతూ ఉంటే ఒక దినం వస్తుంది, ప్రభువు వస్తాడు, మన దగ్గర తీర్పు లెక్క అడుగుతాడు అనేది మనం మనసులో పెట్టుకోవాలి. ఇది కొంచెం అవుట్లైన్గా నేను గుర్తు చేశాను. ఇందులో చాలా తలంపులు ఉన్నాయి. ఇది అర్ధగంటలో ముగించే సబ్జెక్ట్ అయితే కాదు, కానీ నేను ఒక అవుట్లైన్గా కొన్ని తలంపులు చెప్పేసి నేను ముందుకు సాగుతా. చూడండి, ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు 5కి 5, 2 తీసుకున్నవాడు 2కి 2 చేసినాడు. అది మనకు తెలిసిన భాగమే, మనసులో పెట్టండి చాలు. ఇక్కడ ఏమన్నాడంటే బల మంచి నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నమ్మకమైన మంచి దాసుడు, బల నమ్మకమైన మంచి దాసుడు అని పిలిపించుకోవాలంటే మనము మొదట చేయాల్సింది ఏంటిదంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి విధేయత చూపాలి, దేవుణ్ణి విశ్వాసం కలిగి జీవించాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలంటే మొదట మనము ఆయనని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇది మొదటి పాయింట్. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో పేతురుని అడిగినాడు దేవుడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగినాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించడము అనే మాటకు అర్థం ఏంటిదంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. 2 వచనాలు చదువుతారా మీరు ఒక మాట? రపొందియాలి. 14వ అధ్యాయం యోహాను సువార్త 15 రెఫరెన్స్ కోట్ చేసుకోండి రప్పున. 14వ అధ్యాయము 15వ వచనం, అదే 14వ అధ్యాయము 21వ వచనం, 1 యోహాను పత్రిక 5:3వ వచనం. ఈ 3 వచనాల్లో మీరు చూడండి ఒకసారి, ఎవరైనా చదివిన వాళ్ళు. 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. 21వ వచనం నా ఆజ్ఞలను అంగీకరించి నన్ను ప్రేమించు, గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. 1 యోహాను పత్రికలో 5:3వ వచనం అక్కడేముందంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుణ్ణి ప్రేమించటం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు అన్నాడు.
ఇక్కడ ఆయన ఆజ్ఞలు అనే పదంలో ఒక మాట చూద్దాం. ఆయనని ప్రేమించటం అంటే ఆయన వాక్యాన్ని గైకొనడమే, వాక్యానికి విధేయులుగా ఉండటమే అన్నమాట. ఆయన ఆజ్ఞలు అనే పదంలో బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది? దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాల. అది ఆయన ఆజ్ఞ. కాబట్టి ఒక వ్యక్తి నమ్మకమైన మంచి దాసుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడు అని అంటే, మనము ఆయన ఆజ్ఞలు అంటే ఆయన ఆజ్ఞ ఆయనను ప్రేమించినప్పుడు, లేక ఆయన ఆజ్ఞలకు విధేయులమైనప్పుడు, ఆయన వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మనం ఆయన ఆజ్ఞలను పాటించినట్టుగా లెక్క. ఇక్కడ ఒక మాట ఉంది, దేవుణ్ణి ప్రేమించటము అనేది ఆయన ఆజ్ఞ. ఆయనకు విధేయత చూపటం. ఎవరు విధేయత చూపుతారంటే ఆయన ప్రేమించేవారు. ఆయన ప్రేమించేవారు ఆయనకు మొదటి స్థానం ఇస్తారు. ఆయన ప్రేమించేవారు ఆయనకు విధేయత చూపుతారు, విధేయులుగా ఉంటారు, ఆయనను యజమానుడిగా గుర్తిస్తారు. ఇది మన మనసులో పెట్టాలి. ఆయన ప్రేమించకపోతే మనం ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం లేదు అని అర్థమవుతుంది. మనం ఆయన ప్రేమించకపోతే ఆయనకు విధేయత చూపడం లేదని మనకు అర్థమవుతుంది. మనం ఆయన ప్రేమించినప్పుడే మనం ఆయన కార్యాలకు మనం మనసు పెట్టి చేయడానికి ముందుకు వస్తాం. ఇక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 సంపాదించినాడు అంటే అర్థం ఏంటిదంటే, అతడు యజమాని ప్రేమిస్తున్నాడు కాబట్టి యజమానుడికి విధేయత చూపుతున్నాడు. అందుకనే 5కు 5 సంపాదించినాడు. పేతురులోనికి వద్దాం. నువ్వు ప్రేమిస్తున్నావా పేతురు అంటే 3 సార్లు అడిగితే అవును ప్రభువా ప్రేమిస్తాను. సరే 3 సార్లు చెప్పిన తర్వాత ఇంటికి పోన్నాడా? లేదు, నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను బాధ్యత అన్నమాట. ప్రేమించిన వానికి బాధ్యతలు ఉంటాయి. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టాలి. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించి విధేయత చూపుతామో, ఎంతగా మనం దేవుని హృదయపూర్వకంగా మిక్కుటంగా ప్రేమిస్తామో మనకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు దేవుడు. ఇక్కడ తలాంతులను అప్పగించినట్లుగా, ఆస్తిని అప్పగించినట్లుగా మీరు గమనించాలా. ఒక మాట నన్ను ఇక్కడ చెప్పనేయండి. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి సమస్తమును అప్పగించినాడు. మీకు తెలుసా? సిలువలో యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన దగ్గర ఏమీ పెట్టుకోకుండా సమస్తము మనకు అప్పగించినాడు. అది అన్నమాట. ఆయన మనకు అప్పగించింది ఏంటిదనంటే ప్రాముఖ్యంగా రక్షణ. మీరు గమనించాలి. అంటే తన రక్తాన్ని మన కొరకు కార్చి మనకు అప్పగించాడు, తనకు సమస్తమును అప్పగించాడు. కాబట్టి ఆయన ద్వారా పొందిన రక్షణ మనము గ్రహిస్తే మనం తప్పకుండా ఆయన్ని ప్రేమించగలం. అది ఇక్కడ పాయింట్ గమనించాలి. సిలువను ఆయన కార్యాన్ని తలపోసుకున్నప్పుడే మనం దేన్నైనా ఆయనకు అప్పగించడానికి ఇష్టపడతాం. అది ప్రాముఖ్యమైన మాట. క్రీస్తునే చూపించాలి. క్రీస్తును మనం గ్రహించినప్పుడు మనం ప్రేమించడానికి అవకాశం ఉంది. నిజంగా ప్రభువా నువ్వు నా కోసం సమస్తమును అప్పగించుకున్నావు, నేను నిన్ను ప్రేమిస్తూ నేను కూడా నిన్ను అప్పగిస్తా. ఆ మాట ఉంది. మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తనను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడని రాయబడింది. అది ప్రేమ. నిజంగా మనం ప్రేమిస్తే ఆయనకు అప్పగించుకుంటామన్నమాట. పని చేయడానికి కానీ, ఆరాధించడానికి కానీ, కానుకలు ఇవ్వటానికి కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు నమ్మకమైన మంచి దాసుడు ఎవరు అని అంటే ఆయన్ను హృదయపూర్వకంగా ప్రేమించేవారు. ఆయన్ని మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ద్వారానే దాసులమవుతాము. ఆ ప్రేమ ద్వారానే విధేయత చూపుతాము. ఆయనకు మొదటి స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడైనాను దేవుణ్ణి ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తులు అవుతారని రాయబడింది. చూడండి, క్లియర్గా ఉంది. శాపగ్రస్తులు అనే పదము చాలా భయంకరమైన మాట. ఇంకొక మాట ఉంది ఇర్మీయా గ్రంథంలో 48:10లో ఎవడైనాను దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తే
వాడు శాపగ్రస్తుడవుతాడని రాయబడింది. గలతీ పత్రిక 1:16 ఏముంది తెలుసా? ఈ మాటలు కాక, నేను చెప్పిన సువార్త కాక మళ్ళీ ఇంకెవరైనాను ఏదైనా ప్రకటిస్తే వాడు కూడా శాపగ్రస్తులవుతారని చెప్పాడు. అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. మంచి దాసుడని పిలువబడిన వారు, బలానమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకునే వాళ్ళు మరి దేవుని ఖచ్చితంగా ప్రేమిస్తారు, దేవునికి విధేయత చూపుతారు, దేవుని కార్యాలను జరిగిస్తారు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ప్రేమ అన్నిటికీ నువ్వు కదలడానికి, నువ్వు చేయడానికి, నువ్వు పాడడానికి సమస్తము ఆయన ప్రేమించినప్పుడే కార్యాలు జరుగుతాయి. ఇది మొదటి తలంపు. రెండవ తలంపు, యజమానుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని మనం ఎప్పుడు అనిపించుకుంటాము అని అంటే, ఒక పాయింట్ మీరు మనసులో పడాలి. ఇది ఏంటిదంటే, దేవుడు మనకు ఏదైతే ఇచ్చినాడో అది రక్షణనే కానివ్వండి, లేకపోతే డబ్బే కానివ్వండి, లేకపోతే కృపావరాలే కానివ్వండి, లేకపోతే అవకాశాలే కానివ్వండి, ఏవైనా కూడా ఇచ్చిన అవకాశాలను, ఇచ్చిన కృపావరాలను, ఇచ్చిన ఆస్తిని, ఇచ్చిన దేన్నైనా కూడా దాన్ని మనము వాడుకోవాలా, లేకపోతే ఉపయోగించాలి. అది ప్రభువు మనకిచ్చి వెళ్ళిపోయినాడు రక్షణ. ఒక మాట ఇట్లా చెప్తా నేను, ప్రభువు మనకిచ్చి రక్షణ అప్పగించినాడు, వెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మలో వచ్చి కృపావరాలు ఇచ్చినాడు మనకు కదా, బైబిల్లో ఉన్నాయి కదా. ఆరోగ్యం ఇచ్చినాడు, మీరు మనసులో పెట్టాల. రక్షణ ఇచ్చినాడు, కృపావరాలు ఇచ్చినాడు, అవకాశాలు ఇచ్చినాడు, సమయం కూడా ఇచ్చినాడు. ప్రభు మళ్ళీ వస్తాడు అనేది మనకు గుర్తున్నప్పుడు ఈ అవకాశాలను మనము ఉపయోగించుకుంటాము, అది గుర్తుపెట్టాలి. ఇక్కడ రెండవ తలంపు ఏంటిదనంటే, దేవుడిచ్చిన అవకాశాలు కానీ, కృపావరాలు కానీ, రక్షణను కానీ, ధనాన్ని కానీ మనము దానిని ఉపయోగించాలి, అవకాశాలను ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. ఇది మనము రెండవ తలంపుగా మనసులో పెట్టాలి. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. కొంచెం లోపలికి వెళ్ళి నేను ఈ పాట కూడా దాటిపోతా. మళ్ళీ మనకు ఈ జీవితం రాదు, మీరు బాగా మనసులో పెట్టాలి. మళ్ళీ మనము భూలోకానికి మానవుడిగా వచ్చేది ఉండదు. ఒకే జీవితమే మనకు ఈ శరీరం ధారించుకొని వచ్చేది. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సేవ చేయొచ్చు అనడానికి వీలు లేదు. పాతాళంలో బాధపడుతూ ఆయన ఏమన్నాడంటే, ధనవంతుడు, అయ్యా 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, లాజరును పంపు అక్కడికి అని అంటాడు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి పోవడానికి వీలు. అది నేనేం చెప్పాలనుకున్నానంటే, మనకి ఇవ్వబడిన ఒకే ఒక్క జీవితం, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన శరీరాన్ని, ఆరోగ్యాన్ని, అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి. ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోని దేవుని కోసం బ్రతకగలిగితే మంచి నమ్మకమైన మంచి దాసుడు అని పేరు మనకు రావడానికి అవకాశం ఉంది. ఇట్లా చెప్పనియండి, దేవుడు నీకు ఒక 24 గంటలు సమయం ఇచ్చినాడు అనుకోండి. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయడానికో, వాక్యం ధ్యానించడానికో, లేకపోతే 10 సువార్త అందించడానికో, దేవుడు నీకు ఇచ్చిన డబ్బును సువార్త కొరకు ఖర్చు పెట్టడానికో, మందిరానికో, సేవకో, ఏదో ఒక అవకాశము కల్పించుకొని దాన్ని ఉపయోగించాలి. ఈ మధ్య గ్యాపులో నీవు ఒక ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగితే, అది అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే, మీరు చూడండి, మనం ఏం చేస్తున్నామంటే, మన జీవిత కాలమంతా తిండి కొరకు, మన జీవిత కాలమంతా నిద్ర కొరకు, మనల్ని మనము భద్రపరుచుకున్నట కొరకు, మనల్ని మనము ఏదో చేసుకోవడానికి భౌతికంగా ప్రయాసపడుతున్నాం. కానీ దేవుడు మన దేహానికి రక్షణ ఇచ్చి, మన ఆత్మకు రక్షణ ఇచ్చి, విమోచించి, పరిశుద్ధులుగా చేసి, మనకంటూ ఒక పరలోకాన్ని సిద్ధపరిచి భూమి మీద ఒక అవకాశం ఇచ్చినాడు. రక్షించబడిన నాటి నుండి బక్సింగ్ గారి చరిత్ర చదవండి, డేవిడ్ బ్రైనార్డ్ చరిత్ర చదవండి, భక్తుల చరిత్రలు చదవండి,
వాళ్ళు ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకునకుండా ఉండేవారు. ఒక ప్రసంగం చేస్తే భక్సింగ్ గారు ఒకరోజు ఒక ఆత్మ రక్షణ పొందలేదని రాత్రల్లా ఏడ్చి ప్రార్థన చేసినాడంట. అప్పుడు దేవుడు బయలుపరిచినాడంట, అయ్యా నీ సంఘంలో కొంత అలజడి ఉంది, అందుకని ఆత్మ పని చేయలేకపోయింది అంటే, అప్పుడు మళ్ళీ పిలిచి పెద్దలను పిలిపించి సరిచేసి అప్పుడు వాకింగ్ చెప్తే రాత్రి మళ్ళీ ఆత్మల రక్షణ పొంది. అంటే వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే ఫలాన్ని చూసేవారు ఆ దినాల్లో. మరి మనం దేవుని కొరకు ఏమాత్రము ఉపయోగిస్తున్నాం మన అవకాశాలు? ఇప్పుడు పాట పాడే అవకాశం నోరు ఉంది దేవునికి, పాటలు పాడి దేవుని అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నామా? కళ్ళు ఉన్నాయి, పాటలు బైబిల్ చదువుతున్నామా? అవకాశం ఉపయోగించుకుంటున్నామా? 24 గంటలు. రాత్రి ఉంది, రాత్రి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రులు ప్రార్థన చేస్తున్నామా? ఎన్నో దినాలు దేవుడు మనకు అవకాశంగా ఇచ్చినాడు, బహుమానంగా ఇచ్చినాడు. అందుకనే ఎఫెసీ పత్రికలు అంటాడు, సమయమును పోనీయక సద్వినియోగము కాలం అన్నిటికంటే విలువైనది. చూడండి, నా జీవితంలో కూడా నేను కూడా బలహీనున్నే, చెప్పే వ్యక్తి నేనేం కరెక్ట్ ఏం కాదు, కానీ మానవునికి దేవుడిచ్చిన మంచి అవకాశం ఏంటిదనంటే మనము దేవుని కోసం ఫలించటమే. ఎంతవరకు మనం ఫలిస్తున్నాము? సేవలో, ప్రార్థనలో, వాక్యంలో మంచి లక్షణాలు, గుణలక్షణాలు కలిగి బ్రతుకుతున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ కాలంలో యజమానుడైన దాసుడు వస్తాడు. అప్పుడు మనము బలానమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఇవ్వబడిన అవకాశాలను మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకు ఇవ్వాలా, దేవుని కోసం పాడాలా, దేవుని కోసం సేవ చేయాలి. ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ కాలమంతా కూడా ఒక అవకాశమే, ఒక బహుమానమే కాలం. మన తలాంతులను ఉపయోగించాలా. ఏ రకంగా మనం దేవునికి ఉపయోగపడతామో ఆ రకంగా మనం ప్రభు కోసము ఉపయోగపడాలనేది మన ఆలోచన ప్రియులారా. అంటే ఒక విధంగా మన అంతర్గతంగా మనం ఆలోచన చేస్తే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి ప్రియులారా. ఇది మనకు దేవుడిచ్చినటువంటిది. మొదటి మంచి నమ్మకమైన మంచి దాసుడాన్ని పిలిపించుకోవాలంటే మనం మొదట నమ్మకంగా ప్రభువుని ప్రేమించేది, ప్రభువుకు విధేయత చూపేది, ఆయనకు మొదటి స్థానం ఇవ్వడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనము ఆయన ఇచ్చిన తలాంతులను ఉపయోగించడానికి, అది ప్రేమ లేకుండా ఆయన కార్యాలు చేయలేము. అది మొదటిది. రెండవది, మనకి ఇవ్వబడిన అవకాశాలు, మనకి ఇవ్వబడిన తలాంతులను మనం ఉపయోగించుకోవాలి. అది అప్పుడే నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు శాంబాబునే తీసుకోండి, ఆయన వ్యతిరేకాన్ని కాదు. మంచి దేవుడిచ్చిన మంచి వరం ఏంటిదంటే పాట పాడగలడు, బేస్ వాయిస్ ఉంది, బాగా పాడతాడు. ఆ అవకాశము ఈ స్వరం పోయిన తర్వాత పాడలేం మనం. ముసలిగా అయిన తర్వాత గమకాలు పోతాయి, స్వరాలు రావు. అంటే ఈ పాడగలిగే వయసు ఉన్నప్పుడు, పాడగలిగిన స్వరం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు పాడాలి. తర్వాత స్వరం అంతా పోయిన తర్వాత పాడలేడు. ఆరోగ్యం బాగున్నప్పుడు బలంగా సేవ చేయాలి. అది నేను చెప్పేది. 19-20 సంవత్సరాలలో నేను ప్రభువుని నమ్ముకొని 22-23 ఏళ్ళలోనే సేవకు వచ్చినా. నేను 12 సంవత్సరాలు సైకిల్ దొక్కినా. మీరు వెల్దుర్తిలో ఎంక్వైరీ చేయండి. దాదాపు 12 సంఘాలు స్థాపించగలిగినాం. అప్పుడు ఎవ్వరూ లేరు సేవకులు. పేర్లు ఇస్తే నేను వేసిన పునాది కలిగిన సంఘాలు ఇప్పటికీ కొన్ని వేరే డినామినేషన్లు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు, కొన్ని మాత్రమే నిలబడినాయి. ఆ రోజుల్లో బలం ఉంది, శక్తి ఉంది. ప్రభు కొరకు సైకిల్ దొక్కగలిగినాం, ఎదురుగాలికి దొక్కగలిగినాం. వరదలు వచ్చినా, బురదలు వచ్చినా సైకిల్ భుజం మీద పెట్టుకొని తిరిగి సేవ చేస్తున్నాం. అంటే మళ్ళీ ఆ బలం ఇప్పుడు రాదు. ఇప్పుడు బీపీ ఉంది, షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను చేయలేను. ఇప్పుడు 10 మందిని కూర్చోబెట్టి బోధ చేయగలను, సువార్త చేయటం కష్టం. 2 గంటలు కూర్చొని ఇట్లే కూర్చుందామా రాజన్న ప్రార్థనలు అంటే కూర్చోగలను, 3 గంటలు కూడా కూర్చోగలను. కానీ ఉరికి పోయి సువార్త చేయలేను, చేతగా. కాబట్టి దేవుడిచ్చిన ఈ బలాన్ని, దేవుడిచ్చిన సమయం, అవకాశాలను మనము ప్రభు కొరకు ఉపయోగించడానికి మనము ఎప్పుడు కూడా వెనకాడకూడదు. అలా మనం వాడుకోగలిగితే అవకాశాలని మంచి నమ్మకమైన మంచి దాసుడు అని మనకు దేవుడు అడిగే అవకాశం ఉంది. తర్వాత ఒక మాట చెప్పి
నేను 5 పాయింట్లు రాసినాను, కానీ రెండింటిగా టైం అయిపోయింది. ఇంకొక మాట చెప్తా చూడండి. అక్కడ ఏంటిదనంటే 20-19 వచనాలు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనేను అనే మాట. ఇక్కడ ఇందులోనే 2 తలంపులు ఉన్నాయి. మీరు గమనించండి. బహుకాలమైన తర్వాత ఇందులో ఒక రాంగ్ ఆలోచన కూడా కనబడుతుంది. బైబిల్లో కూడా మనకు ఆ మాట ఉంది. రెండు సందర్భాలలో ఉన్నాయి. మీరు చదువుతారా ఎవరైనా? లూకా సువార్త పట్టణం తీసి ఎవరైనా చదవచ్చు. అయ్యా లూకా సువార్త ఒక మంచి మాట ఉంది. 12వ అధ్యాయం లూకా సువార్త చూడండి. 45వ వచనము. అయ్యా 45 ఫాస్ట్ చదువుతాలి. అయితే ఆ దాసుడు నా యాజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినముల్లోనూ ఎరుగని గడియల్లోనూ ఆ దాసుడు యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును. ఇక్కడ చూడండి. ఆ యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని. పేతురు పత్రికలో ఉంది ఆ మాట. ఇదే మాట అంటే దీనికి కొంచెం వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకం కాదు, కొందరు ఆలస్యం అని ఎంచుకొని అనే పదం కనబడుతుంది. అంటే దేవుడు వస్తాడు అని చెప్పి ఇంకా రాలేదు. ఎప్పటి నుంచో 2000 సంవత్సరాలు అయింది. ఆయన వచ్చుచున్నవాడు వస్తున్నాడు అని చెప్పి రాకుండా ఉన్నాడు అనే భావన ఆ రోజుల్లో పత్రికల్లో రాసినారు. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమంటే ఇంకా ప్రభువు రాడేమో, ఇంకా రాలేదు అని విశ్వాసం కోల్పోయే పరిస్థితుల్లో విశ్వాసులు చాలామంది ఉన్నారు. ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు చాలా మట్టుకు ఉన్నాయి. మేము ఇన్ని కష్టాలలో ఉంటే ఎవరు మమ్మల్ని చూడరే, మేము ఇన్ని బాధల్లో ఉంటే ఎవరు మమ్మల్ని ఆదరించరే, అసలు దేవుడు ఉన్నాడా, ఇంతకు వస్తాడా లేదా అనే భావన ఏర్పడి చాలామంది ఇంకా ఆయన ఆలస్యం ఇంకా రాలేదు అన్న భావన ఏర్పడి నిర్లక్ష్యంగా అలక్ష్యముగా విశ్వాస జీవితాన్ని మరి కొనసాగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుడు వస్తానని చెప్పిన వాడు ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడ కూడా దేశాంతరం పోయిన యజమానుడు తిరిగి వచ్చినాడు ఖచ్చితంగా, మీరు గమనించాలి. కాబట్టి ఇంకా రాలేదు, ఇంకా ఎప్పుడు వస్తాడో అనే ఆలోచనతో నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం లేదు. అది ఒక మనసులో పెట్టాలి మీరు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే బహుకాలము గడిచిన తర్వాత, ఆ పాయింట్ చూడండి. తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకోను. అయ్యా ఈ పాయింట్ చెప్పి ముగిస్తా, మిగతా విషయాల తర్వాత ఎప్పుడైనా. యజమానుడు వచ్చి తన దాసులను పిలిచి లెక్క చూచుకొనును. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. లెక్క చూసుకొనును. దేని లెక్క చూసుకుంటాడు ఆయన? ఇది చాలా పెద్ద మాట. ఇది పెద్ద మాటలు చెప్పాలని నేను ఇక్కడ ప్రతిదీ లెక్క చూస్తాడు ఆయన. ఒక్కొక్కటి చెప్పాలంటే సమయం చాలదు. మన నోటితో ప్రతి మాట లెక్క చూసుకుంటాడు ఆయన. మనం పలికే ప్రతి మాట విమర్శ దినమున లెక్క చెప్పాలని ఉంది. యోబు గ్రంథంలో మన అడుగులు కూడా లెక్క పట్టినాడని ఉంది ఆయనది. మన తలంపులు, మన హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా ఆయన బయటికి తీస్తాడంట. మీరు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. మన అంతరంగంలో అనుకునే హృదయ ఆలోచనలు కూడా ఆయన బయటికి తెస్తాడంట. మన క్రియలు బాహ్యంగాను అంతర్గతంగాను వాటన్నిటిని బయటికి తీసుకొచ్చి లెక్క అడుగుతాడు అన్నాడు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. రోమాపత్రిక చూడండి ఒకసారి, ఎక్కువ వచనం చూడండి, టైం అయింది. 14వ అధ్యాయం 11, 12 వచనాలు ఉంటాయి.
అక్కడ ఏమనుందంటే మనలో ప్రతివాడును ఏమనుంది ఇక్కడ రోమాపత్రిక 14:12 2వ వరుసలో చదువుతున్నా నేను. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. ఈ దాసులను పిలిచి ఏమడిగినాడు ఆయన? లెక్క చెప్పండి అన్నాడు. లెక్క చెప్పండి అంటే 3 5 తలాంతులు తీసుకున్నవాడు 5 చెప్పినాడు, 2 తీసుకున్నవాడు లెక్క చెప్పినాడు, 1 తీసుకున్నవాడు కూడా అది తనను తాను అప్పగించినాడు. లెక్క అప్పగించవలెను. మనలో ప్రతివాడు తన్ను గురించి లెక్క అప్పగించాలి. అయ్యా, ఈ పాయింట్ ఒకటి మన మనసులో పడాలా. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నీ పనికి లెక్క అడుగుతాడు, నీ జీవితానికి లెక్క అడుగుతాడు. మీరు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో మనమందరము దేహముతో జరిగించిన వాటిని, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అంటాడు. అంటే అక్కడ దేవుడు మనల్ని చూస్తాడని, లెక్క అడుగుతాడనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ మన దేహముతో మంచివే చేసినామనుకోండి, దేవుణ్ణి ప్రేమించి దేవునికి విధేయత చూపి అప్పగించిన పనిలో ఉన్నామనుకోండి, లేక దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన ఆ రక్షణను ఇతరులకు చెప్పగలిగి కొన్ని ఆత్మలు సంపాదించినామనుకోండి, ఈ కాలాన్ని ఉపయోగించుకొని మనకు జీతం ఉంది. లేదు, దేవుడు ఇంకా రాలేదు, ఇంకా ఆలస్యమైంది, బాధలు ఎక్కువైనాయి, కష్టాలు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి అని చెప్పి మనకు ఇవ్వబడిన రక్షణను నిర్లక్ష్యం చేసి, రక్షణలో ఆరిపోయి, ప్రేమలో ఆరిపోయి, తర్వాత భ్రష్టత్వంలోకి జారిపోయి, దేవుణ్ణి మర్చిపోయి క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తే అక్కడ అవమానం ఉంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి వీలు, చెడ్డ దాసుడా అని అంటాడు. ఇది వాస్తవమైన విషయాలు నేను చెప్పేటివి. మనలో ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాలి. బయట ఈ లోకంలో ఎవరు నిన్ను చూడకపోవచ్చు, నువ్వు ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ దేవుడైతే ఆయన కన్నులు ప్రతి వ్యక్తిని చూస్తాయి. నువ్వు చేసేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. తెలుసా మీకు ఇది? చాలామందికి తెలియదు. కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తా. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ఉంది. నీళ్ళు కూడా మనం మాట్లాడేటి వింటాయి. నీళ్లకు కనే శక్తి, వినే శక్తి కూడా ఉంది. బైబిల్లో మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. నువ్వు నీళ్ళతో పాపం చేసినా నీళ్ళు అప్పగిస్తాయి, సముద్రం అప్పగిస్తుంది అని రాయబడింది. నువ్వు మట్టిలో పాపం చేసినా మట్టి ఆలకిస్తుంది. కనే శక్తి ఉంది, వినే శక్తి ఉంది. ఆకాశానికి చూసే శక్తి ఉంది, కనే శక్తి ఉంది. యోబు గ్రంథంలో దేవుడు మరి ఆకాశమును ఒక కెమెరాగా పెట్టుకున్నాడని ఉంది. అక్కడ నుంచి చూస్తాడంట ఆయన. సామెతల గ్రంథం ఒక వచనం చూడండి, ఎందుకైనా మంచిదే. చాలా వచనాలు ఉన్నాయి దీని మీద. ఒక్క వచనం 16వ అధ్యాయం చూడండి. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. ఒక మంచి మాట ఉంది 16వ అధ్యాయంలో. 15వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును అని రాయబడింది. నన్ను చూడరనిక ఎవరికి చెప్పడానికి అధికారం లేదు. ఆయన చూస్తాయి కన్నులు, అంతే. కాబట్టి అది లిఖించబడతాయి. పంచభూతాలను రేపు పిలుస్తాడు. పంచభూతాలు మన గురించి టోటల్ పిక్చర్ చూపిస్తాయి దేవుని దగ్గర. మనం తప్పించుకోవడానికి అవకాశము లేదు. మన హృదయంలో ఏమనుకుంటున్నామో, చెడు అనుకుంటున్నామో, మంచి అనుకుంటున్నామో కూడా ఆయన తెలిసేదంట. 139వ కీర్తనలో తలంపు వారి మనసులో పుట్టక మునిపే నేను ఎరుగుదును అంటాడు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనం ఎంత భయముతో బతకాలో అర్థమవుతుంది, ఎంత జాగ్రత్తగా బతకాలో అర్థమవుతుంది.
అంటే రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం దేవునికి లెక్క చెప్పాలి. తన దాసుడు యజమానుడు వచ్చి తన దాసులను పిలిచి లెక్క అడిగి అప్పగించుకున్నట్లు ఉండును అన్నాడు. చివరిగా చెప్తా, రేపు దేవుని దగ్గరికి వెళితే, బలానమ్మకమైన మంచి దాసుడా, భూలోకంలో నీకు ఇవ్వబడిన కొంచెం కాలములో నమ్మకంగా బ్రతికినావు, నన్ను ప్రేమిస్తూ విధేయత కలిగి విశ్వాసము కలిగి నా కార్యాలు జరిగించినావు, లేక నేను ఇచ్చిన ఆ తలాంతులను, అవకాశాన్ని, రక్షణను ఉపయోగించుకొని 10 మందిని రక్షణలోకి నడిపించినావు, నీకు ఇచ్చిన ధనాన్ని నా కొరకు ఉపయోగించినావు, నీకు ఇచ్చిన తలాంతులను పాడినావు అని చెప్తాడు. లెక్క అడుగుతాడు. మన జీవితంలో బహుమానాలు ఇస్తాడు. ప్రతివానికి ఇచ్చుటకు నా యుద్ధ జీతము ఉన్నది అన్నాడు. ఒకవేళ లేదనుకోండి, ఆడ అనేక మంది పరిశుద్ధులతో అవమానము జీవించాల్సి. దాంట్లో కూడా మన కేటగిరీస్ ఉంటాయి. మనం ఎలాంటి బహుమానాలు పొందుతామో మన పనికి తగ్గ బహుమానం. ఇప్పుడు మనము ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని ఎట్లా మనం తీసుకుంటామో అట్లా చూడండి. కిరీటాలు కూడా ఉన్నాయి. జీవ కిరీటము, మహిమ కిరీటము ఉన్నాయా లేదా? ఎవరి సామర్థ్యము చొప్పున, ఎవరు దేవుని కొరకు ఎంత బతికినారో దాన్ని బట్టి మనకు దేవుడు బహుమానాలు ఇస్తాడు. చూడండి. కాబట్టి ఈ జీవితంలో మనకున్న ఈ ఒక్క జీవితంలో ప్రభు కొరకు బతకడానికి మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉంటే, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటుంటే, మరి తిరిగి పశ్చాత్తాపడి మళ్ళీ సర్ట్రైజ్ చేసుకొని కొంతకాలంలోనే స్పీడ్గా ప్రభు కొరకు బతకడానికి. ఇప్పటికే చాలా మటుకు రోగాలు ఎక్కువైనాయి, పాపం ఎక్కువైంది, మరణం దగ్గర పడుతుంది. మన దేవుని దగ్గరికి వెళతాము, లెక్క అడుగుతాడు అనే భావన మన మనసులో పెట్టుకొని ప్రభు కొరకు మనం నమ్మకంగా మంచి దాసులముగా అని పిలిపించుకోవడానికి మనం పరుగులెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన చేద్దాం. తరలించి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. బాబురావు ప్రార్థన చేస్తాం.